ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలిగినగాక. ఈ యొక్క దినమందు శ్రమ కలిగినప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటి అని మనము 119:67 వచనము ధ్యానం చేస్తున్నప్పుడు మన బ్రతుకు ఏ విధంగా ఉండింది అని సరి చేసుకుంటూ ప్రభు వద్ద నిలబడతాం. అందువల్ల 67 వచనములో శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను, నా ఇష్టానుసారమైన బ్రతుకు, నా ఇష్టానుసారమైన నడక, నా ఇష్టానుసారమైన కోరిక తీర్చుకుంటూ, నన్ను నేను తృప్తిపరచుకుంటూ, నాకు ఇష్టలైన వారిని తృప్తిపరచుకుంటూ నా జీవనము కొనసాగింది. ఆ విధంగా త్రోవ విడిచాను. నీ పరిశుద్ధమైన త్రోవ, నీ భయభక్తులతో నింపిన నీ సత్యమైన మార్గములను నేను విడిచాను. జీవ జలముల ఊట వద్దకు రాలేకపోయాను. ఆ బాటలో నీ సత్యవాక్యమును నేను గ్రహించలేకపోయాను. త్రోవ విడిచి తీరి ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచు ఉన్నాను. ఎప్పుడు? శ్రమ కలిగినప్పుడు ఏం జరిగింది? మేలయింది. నువ్వు శ్రమ పరిచితివి అని నేను ఎరుగుదును. ఆ శ్రమ పరచుట నాకు మేలాయను. హల్లెలూయా. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఎంత గొప్పగా ఉందండి. నీ చేతులు నన్ను నిర్మించేవని తెలుసు. అయితే ఇప్పుడు నీవు నన్ను సృష్టించిన సృష్టికర్తవని నిన్ను విడిచాను. నా శక్తి బలమునే నమ్ముకున్నాను, నా జ్ఞానమునే నమ్ముకున్నాను, నా అందము ఐశ్వర్యమునే నమ్ముకున్నాను. అన్నిటినీ నమ్ముకొని విరవీగిన దుష్టత్వము నాలో నిండి నేను దూరంగా వెళ్ళాను. నిన్ను విడిచాను ప్రభువా. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యంను అనుసరించి నడుచుకొనుచు ఉన్నాను. అబౌటెడ్ అయింది దావీదు మహాభక్తుని యొక్క జీవితం. ఒక్కసారి దేవుని వైపు తిరిగాడు, ఒక్కసారి దేవునితో మాట్లాడుతున్నాడు, సరి చేసుకుంటూ. ఒక్కసారి తన పాపపు ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అనగా శ్రమ కలగక మునుపు త్రోవ విడిచిన స్థితి నుండి ఇప్పుడు మరలుకున్నాడు. నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి అనుభవము ఈ భక్తుని జీవితంలో కలిగిందో, ఇక దేవుని యొక్క వాక్యానుసారమైన నడక అనుసరించి, దేవుని వాక్యంని అనుసరించి నడుచుకొంచున్నాను. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, నడుచుకొంచున్నాను. ఎంత బాగుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు అని దేవుని యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. అందువల్ల 119:68 వచనములు నీవు దయాళుడవై మేలు చేయుచూ ఉన్నావు. నీవు దయాళుడవై మేలు చేయుచూ ఉన్నావు. నీ కట్టడలను నాకు బోధించు. నీవు దయాళుడవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. Before I was afflicted, I went astray, but now I have kept your word.
ఎంత గొప్ప డెసిషన్ తీసుకున్నాడు. యు ఆర్ సో గుడ్ గాడ్, అండ్ ఆల్ ద టైమ్ యు డూ ఎస్ గుడ్. టీచ్ మీ యువర్ స్టాట్యూట్స్. దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు దయాళుడివై మేలు చేయుచూ ఉన్నావు. కంటిన్యూస్గా మేలు చేయుచూ ఉన్నాడు. కంటిన్యూస్గా దయ కలిగి ఉన్నాడు. కంటిన్యూస్గా ఆదరిస్తూ ఉన్నాడు. అందువల్ల నీ కట్టడలను నాకు బోధించు. ఆ విధంగా నేను నడుచుకుంటానని ప్రమాణం చేస్తాను అని ఆయన బోధించమని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నీ కట్టడలను నేను నేర్చుకొని ఉండుట, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దేవునికి మహిమ కలుగుగాక. ఇట్టి గొప్ప దేవుడు మనకు సహాయం చేయాలంటే ఆయన నిత్యము సిద్ధ మనసు కలవాడే. కానీ నీవు కూడా అర్థించవలసిన వాడవై ఉన్నావు. నీవు కూడా ప్రభు సన్నిధిలో అడగవలసిన వాడవై ఉన్నావు. సరి చేసుకోవలసిన వాడవై ఉన్నావు. అందువల్ల నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను బ్రతుకున్నట్లు నీవు బ్రతకాలి అనంటే దేవుని యొక్క కరుణా కటాక్షములు మన మీద మెండుగా ఉండాలి. మన శక్తి మన బలం వల్ల కాదు, కానీ ఆ ప్రభు యొక్క దయారసం వలన, కరుణా కటాక్షముల కృప వలన మనము ఆశీర్వదించబడతాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ భక్తుడు 119:8 నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచూ ఉన్నది. అంత ఆశతో కనిపెట్టుకుంటూ ఉన్నాడు. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే నీ వాక్యము జీవము గలది, నీ వాక్యము సత్యము గలది, నీ వాక్యము స్వస్థపరిచేది, నీ వాక్యము నన్ను బ్రతికించేది, నీ వాక్యము నన్ను బలపరిచేది, బలహీనతలో నాకు బలమునిచ్చేది. అందువల్ల నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచూ ఉన్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. మనము ఆశలు ఈ లోకములో ధనం మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, అందాల కొరకు, ఆహారాల కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు ఎంతెంతో కోరికలు కలిగి సంపాదిస్తూ ఉంటాం. అట్టి దురాశ లేదు ఈ భక్తునికి, దావీదు మహాభక్తునికి. కానీ ఎటువంటి ఆశ ఉన్నదనగా నీ రక్షణ కొరకు, నా పాపములు క్షమించి నన్ను శుద్ధునిగా చేసి నన్ను నీవు కుమారుడుగా చేసుకుంటావని ఆశపడుతూ ఉన్నాను. అందువల్ల నా ప్రాణము సొమ్మసిల్లుచూ ఉన్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. నన్ను ఎప్పుడు ఆదరిస్తావో, 119:82 నన్ను ఎప్పుడు ఆదరిస్తావో అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచూ ఉన్నాయి. Mine eyes fail for your word, O Lord, saying, when will you comfort me? When you are going to comfort me? When you are going to strengthen me? When you are going to deliver me? Forgive me, cleanse me. When you are going to cleanse me? When you are going to heal me? When you are going to comfort me, console me, oh Lord, Holy God, I am awaiting
I am awaiting. I kept my word. I kept my hope in your word, O Lord. Hallelujah. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, అందువల్ల నీ మీద ఆధారపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నేను మిక్కిలి శ్రమ పడుతూ ఉన్నాను. 107వ కీర్తన 119, 107వ వచనము. నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. యెహోవా, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. మిక్కుటమైన శ్రమ, మానసికమైంది వేదన, బాధ, నిందలు, అవమానము, అనారోగ్యము, ఇబ్బందుల కొలిమి, ఇరుకులు, ఎంతో భయంకరమైన పరిస్థితులన్నీ వల్ల నేను ఎంతగానో కుంగిపోయి ఉన్నాను. కాబట్టి నేను మిక్కిలి శ్రమపడుచు ఉన్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. గొప్ప తీర్మానం, గొప్ప ప్రార్థన, ప్రభు వాళ్ళకి ఇచ్చే ప్రార్థన, ప్రభు సమాధానం ఇచ్చే ప్రార్థన, ప్రభు వారి జీవితంలో కట్టే ప్రార్థన ఇది. దేవునికి మహిమ కలుగుగాక. ఈ కొద్ది కాల సమయమందు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ అయినా, అది అనారోగ్యమా, ఇబ్బందుల కొరిమా, లేకపోతే రోగమా, బాధ, విపత్త, ఏదైనా కూడా ప్రభు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అటు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రభు మీ శ్రమలో, మీ వేదనలో, మీ నిందల్లో, అనారోగ్య బాధల్లో ఉపశమనము కలగచేయునుగాక. ప్రతి పరిస్థితుల గుండా ప్రభు మీకు విజయము చేకూర్చునుగాక. ఆయన కట్టడలను అనుసరించి నడిచే బిడ్డలుగా మలుచుకొనుగాక. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.